అంటే మీరు అక్కడ కనిపిస్తున్నది చూడక్కర్లే, టీవీ చూడక్కర్లే. మీరు మీ శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులే టీవీలో కూడా చూసుకోవచ్చు. అంచేత టీవీలు క్లోజ్ చేసేసి ఏమి చప్పుడు చేయకండి. ఇంట్లో పిల్లలు మాట్లాడారా డొక్క చీరేస్తాను. ఎందుకు అంటే నేను సాధన చేసుకుంటా, చచ్చారనమాట పిల్లలు. అలాంటి సాధనలు చేయకండి. పిల్లల్ని చేసుకుంటుండే. మన మనస్సు మన కంట్రోల్లో ఉండకపోతే వాళ్ళని ఎందుకు గొడవ పెడతారు పాపం. మీ మనస్సు కంట్రోల్లో అయిపోతే అవేం వినిపించవు. అంచేత ఈ దివ్య శ్రవణము దగ్గర నుంచి దివ్య గంధము వరకు ఏకాదశాధ్యాయంలో చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వస్తాయి. ఇది అంతర్గత సాధన. దీన్నే రామాయణ సాధన అంటాం. పంచకోశి సాధన అని ఇంకొక సాధన ఉంది. ఇది మీరు ఏ గురువు శిష్యులైనా ఏ మార్గం అనుసరిస్తున్నా చేయాల్సింది ఇదే. ఊపిరి పీల్చకుండా ఉండలేరు మీరు. మీ శరీరంలో 5 శరీరాలు ఇమిడి ఉన్నాయి. దాన్ని పంచకోశాలు అంటూ ఉంటాం. ఆ పంచకోశాలకి మనం ఇచ్చేటటువంటి పేరు ఏంటి అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ శరీరాలు. ఇక్కడ మళ్ళా మనం చేసేటటువంటి తప్పు ఏంటంటే వీటిని జాగ్రత్తం చేసుకోవాలి కాబోలు ఈ శరీరాలు మనకు లేవని. లేనిది రాదు, అసలు ఉన్నది పోదు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత భగవద్గీతలో చెప్తే ఉంటేనే కదా దాన్ని అభివృద్ధి చేసుకోగలరు. కానీ లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత ఈ 5 కోశాలు మీ దగ్గర ఉన్నాయి, మీరు ఉపయోగించుకుంటున్నారు కూడా. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఆసన శుద్ధి చేయటానికి శివానంద మహారాజ్ డివైన్ లైఫ్ సొసైటీ ఆయన ఒక మాట వాడాడు. 3 గంటల సేపు నేను స్థిరంగా కూర్చోలేను అని. 3 గంటల సేపు పరీక్ష రాస్తున్నప్పుడు పిల్లలు కూర్చోగలుగుతారు. ఇంట్లో కూర్చొని చదువుకోమంటే స్థిరంగా మేము కూర్చోలేము అంటారు. మరి పరీక్ష హాల్లో 3 గంటల సేపు ఎలా కూర్చున్నారో వాళ్ళు, ఎందుకు కూర్చున్నారో అడగాలి వాళ్ళని ఒకసారి. అలాగే ఇక్కడ మాస్టారు కాస్త కూర్చోలేము అంటారు, సినిమా హాల్లో 3 గంటలు కూర్చుంటారు. ఇక్కడ ఏకాగ్రత కుదరటం లేదు అంటారు, సినిమా హాల్లో అన్ని మర్చిపోతారు. మీరు సినిమా చూస్తున్నారు అనే సంగతి కూడా మర్చిపోయి సినిమాలో మీరు లీనమైపోతే, ఆ విధంగానే మీ గురువులో కానీ మీ ఇష్ట దేవతలో కానీ ఎందుకు లీనం అవ్వలేరు? చేత కాదంటారు, అబద్ధం కదా అది. సినిమాలో లీనం అవ్వగలిగితే, ఒక దాంట్లో మీరు చేయగలిగితే రెండో దాంట్లో ఆ పని ఎందుకు చేయలేరు? మీకు ఆల్రెడీ వచ్చు అది. అలాగే పంచకోశ సాధనలో కూడా ఇది వచ్చు మీకు. కానీ పంచకోశ సాధన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మహాభారతం. ఈ మహాభారతం మొత్తము కూడా దూర్వాసుడు యొక్క సూర్య మంత్రోపాసన దీక్షతో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ పంచకోశాలకు ఆధారం ఎక్కడుంది? సూర్యుడి దగ్గర ఉంది. అంచేత నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టర్ గాయత్రి మంత్రాన్ని తప్ప మేము ఇంకో మంత్రాన్ని ఉపయోగించుకోకూడదా? ఎలక్ట్రిసిటీని తప్ప ఇంత యాసిడ్ మేము పూసుకుంటా ఉండి కరెంటు వెలిగించుకోకూడదా? వెలిగించుకోండి, నాకేం అబ్జెక్షన్ లేదు. చేపిస్తే నాకు చెప్పండి. ఈ ఎలక్ట్రిక్ బిల్స్ అవి కట్టలేకుండా ఉన్నాను నేను, కరెంటు కోత భరించలేకుండా ఉన్నాం. ఇంచేత ఇంకో దారి లేదు మీకు. ఎటొచ్చి సూర్య విజ్ఞానాన్ని ఉపయోగించుకోండి, గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోకండి. నో అబ్జెక్షన్, నాకేమీ గొడవ లేదు. నాకు గాయత్రి మంత్రానికి సంబంధం లేదు. కానీ నాకు సూర్యుడి యొక్క కిరణాలకి సంబంధం ఉంది. నాకు అంటే మీకు చాలా కోపం వస్తుంది, నాకే కాదు మనందరికీ కూడా. మీరందరూ సూర్యకిరణాలను ఉపయోగించుకుంటున్నారు, నేను సూర్యకిరణాలను ఉపయోగించుకుంటున్నాను, ఋషులు సూర్యకిరణాలను ఉపయోగించుకున్నారు. వాళ్ళకి ఆ సూర్యకిరణాలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. మనం అందరము సూర్యకిరణాలు ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. ఈ సూర్యకిరణ విద్య పంచకోశ జాగరణ. అందువల్ల పృథ్వీ పుత్రులు పార్థో, పృథ్వీపుత్రులు మనం అందరం ఈ పృథ్వీ మీద పుట్టిన వాళ్ళమే. ఈ పృథ్వీపుత్రులందరికీ కూడా 5 కోశాలు ఉంటాయి. ఆ 5 కోశాలకు ప్రతీకలే ఆ పంచపాండవులు. ఈ పంచపాండవులు కూడా ఈ 5 కోశాలను ఎప్పుడు గుర్తించలేకుండా ఉంటారు? రవము అంటే శబ్దము, కౌరవము భరించరాని శబ్దం, న్యూసెన్స్. అనంతమైనటువంటి కోరికలు, అనంతమైనటువంటి డైవర్షన్స్ తో మనం విసిగి వేసారిపోయి బాహ్య జగత్తులోకి వెళ్ళిపోతున్నాం తప్ప అంతర్ జగత్తులోకి ప్రవేశించలేకపోతున్నాం తప్ప. కనుక ఈ కౌరవము
రవము అనేది ఇన్వర్టెడ్ కామాసులో పెట్టుకుంటే సౌండ్. ఈ డిస్టర్బెన్స్ చేసేటటువంటి అనేక సౌండ్స్ ని మనం పక్కన పెట్టుకుంటే, అందుకే ప్రతి చోట ఇక్కడ ఎక్కడ చూశానే కీప్ సైలెన్స్ అని ఉంది అక్కడ ఉండవు పౌరం. అది పాటిస్తే పంచపాండవులు. అంచేత ఆ కౌరవాలని పక్కన నెట్టేసి ఆ సౌండ్లెస్ పుస్తకం రాసింది బ్లావిట్స్ కి. దివ్య దర్శనము, దివ్య శ్రవణం ఇదంతా ఎక్కడొస్తుంది మీకు? ఈ బాహ్యమైనటువంటి సౌండ్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే, అమ్మయ్యా ఇప్పుడు వచ్చారు మాస్టారు మా పాయింట్ కి, మేము అడుగుదాం అనుకున్నాం. అంచేత ఎక్కడ ఏ విధమైనటువంటి శబ్దము లేనటువంటి అడవిలోకి వెళ్ళిపోతాం. పిచ్చివాళ్ళలారా, అడవిలో ఇంతకంటే పెద్ద శబ్దాలు ఉన్నాయి. పిచ్చికలు, ఖీంకారాలు, రకరకాల శబ్దాలు. ఇక్కడ కనీసం ఈ శబ్దాలు వింటే మీకు భయం వేయదు. రిక్షా ఏదో వెళ్తుంది, అక్కడ అంటే భయం ఇస్తుంది, మన ప్రాణాలు ఏదైనా తిరస్తాడు. మా స్నేహితుడు ఒక పెద్ద ఫార్ములా కనిపెట్టాడు. అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటే మనకి ఏ విధంగా ప్రమాదం జరగకుండా ఉండాలి అనడానికి ఒక ఫార్ములా కనిపెట్టారు రామకృష్ణ అన్నాడు. అంటే అడవిలో ప్రయాణం అది చేస్తూ ఉంటే ఏంటిట, 20 మందో 30 మందో కలిసి వెళ్తారు, ఒక్కళ్ళు వెళ్ళరు కదా. నేను చాలా ధైర్యవంతుణ్ణి, మీకు ఏ విధమైనటువంటి ప్రమాదం కనిపించినా నన్ను వాటేసుకోండి అని చెప్తాను, ధైర్యంగా ఉండండి అంటే. నీ చేత వాడిని వాటేసుకుంటే ఏ పెద్ద పూలు వచ్చినా బయట ఉన్న వాడిని తింటుంది తప్ప వేయింది. అదొక సాధన అన్నమాట. అంచేత ఈ అడవిలోకి మనం వెళ్తే కంటే ఇంట్లో శాంతి చాలా ఎక్కువ. ఏ నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ ఎన్ అన్నోన్ గాడ్. ఒక సూక్తి ఉంది, తెలుగులో ఏమంటారో దాన్ని, తెలిసిన భూతం తెలియని భగవంతుడు కంటే మంచివాడు. కనీసం మనకి తెలుసు అది ఎలా ప్రవర్తిస్తుందో. అంచేత దయచేసి ఈ శాంతిని వెతుక్కుంటూ బయటికి వెళ్ళకండి. బయట ఎక్కడ శాంతి లేదు. ఉండే శాంతి ఎప్పుడు కూడా లోపలే ఉంటుంది. బయట ఎంత గందరగోళంగా ఉన్నా కూడా శాంతంగా ఉండొచ్చు. బయట ఎంత శాంతంగా ఉన్నా అశాంతి క్రియేట్ చేయొచ్చు. నేను చెప్పే కదా, మా ఫ్రెండ్ పెద్దను బద్రీనాథ్ వెళ్ళి ఏంటయ్యా విశేషాలు అని అడిగితే అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుందని చెప్పాడు. దానికోసం బద్రీనాథ్ వెళ్ళటం ఎందుకు? ఇడ్లీ సాంబార్ తెలుసానికి వెళ్ళేదేదో అక్కడ ఉన్నటువంటి ఆ బద్రీనాథుడిని ఎవరిని చూశారో తెలియదు మనకి. శంకరాచార్యులు వారు చూశారు అక్కడ, మిగతా భక్తులు చూశారు అక్కడ. కానీ ఆ దేవాలయాలలో మనకి బద్రీనాథుడు కనిపించలేదు, ఇడ్లీ సాంబారు కనిపించింది. అంచేత ఈ సాధన కోసం మీరు ఎక్కడికో వెళ్ళిపోక్కర్లే. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే మొదలెట్టండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఈ సాధనకి. కేవలము కావాల్సింది ఏంటి అంటే చెయ్యాలి అనేటటువంటి ఆర్తి. ఈ ఆర్తిలో సూర్య విజ్ఞానంలో సూర్యుడు దగ్గర నుంచి వస్తున్నటువంటి కిరణాలు మన శరీరంలో 7 వర్ణాలుగా మారుతాయి. సూర్యుడిలో మారినవి 7 వర్ణాలు అవుతే మన శరీరంలో 7 చక్రాలుగా మారుతాయి. మూలాధార చక్రము ఈ ఎరుపు దగ్గర నుంచి, విజ్ఞానం చెప్పుకుంటాం కదా, ఇంద్రధనుస్సు యొక్క రంగులు. మూలాధార చక్రం యొక్క రంగు ఎరుపు, దానిపైన ఆరెంజ్, దానిపైన ఎల్లో, దానిపైన ఆకుపచ్చ, ఆ పైన నీలము. ఆ నీలము రంగులోనే నిరంతరము ఉండేటటువంటి శివుడు నీలకంఠుడు అంటాం. ఎలాంటి నీలకంఠుడు? హలాహలాన్ని మింగేసిన వాడు. ఇందాక చెప్పాను కదా, మీరు దాన్ని ఆ నీలకంఠత్వాన్ని సంపాదించడానికి, ఆ శాంతిని సంపాదించడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లే. అక్కడే దాన్ని మింగేసుకోండి అంతే. పైకి ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి ఆ శాంతికి. మొట్టమొదటి అది కనుక మనం నేర్చుకుంటే, ఆ హలాహలాన్ని కనుక మనం నేర్చేసుకోగలిగితే. అందులో పాపం శివుడి కుటుంబాన్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. జాలి వేయకూడదు. ఆయన భగవంతుడు, ఆయన మీద నువ్వు జాలి పడతావేంటే రామకృష్ణ అంటారు. కానీ జాలి ఎందుకు వేస్తుంది అంటే, శివుని కుటుంబాన్ని చూస్తే ఆయన వాహనం ఎద్దు, ఆయన కార్ షెడ్ చూద్దాం మనం, ఆయన వాహనాన్ని పెట్టుకునే షెడ్. ఆయన వాహనం ఏంటి? ఎద్దు. ఆయన భార్య వాహనం సింహం. వాళ్ళిద్దరికి పడదు. భార్యాభర్త సంగతి మనం తర్వాత ఆలోచిద్దాం, వాళ్ళకి పడుతుందో పడదో. ముందు వాళ్ళ వాహనాల సంగతి చూద్దాం. కార్తికేయుడు ఉన్నాడు, ఆయన వాహనం నెమలి కదా. శివుడు మెడలో పాములు ఉంటాయి, ఆ పాముకి వీళ్ళకి పడదు. సరే పోనీ వినాయకుడు ఉన్నాడు, ఆయన వాహనం ఏంటి? ఎలుక, పాముకి ఎలుక్కి పడదు.
అంచేత ముందు సూపర్ సెక్యూరిటీ పివి నరసింహారావు వాళ్ళకి కాదు కావాల్సిందే, పెద్ద సెక్యూరిటీ ఏంటి కావాలి అంటే శివ కుటుంబంలోని వాహనాలకు కావాలి. పాము ఎలకని మెందకుండా, కార్తికేయుడి యొక్క నెమలి పావును తినకుండా, సింహం ఎద్దును తినకుండా, పాపం దీంతోనే సరిపోతుంది శివుడికి, ఇంకా ఏ పని చేస్తాడో ఏమో. అంటే ఏంటి, అంత అశాంతిగా ఉన్నా కూడా అతను మంగళప్రదుడు శివుడు. శివుడు అంటే మంగళప్రదుడు. అలాంటివి మనకి ఏముందని అశాంతి అనవసరంగా గాబరా పడిపోయి మాస్టారు మాకు శాంతి లేదంటారు. ఆ భగవంతుడి యొక్క చిత్రణలో ఋషులు ఎంత విజ్ఞానాన్ని పంచిపెట్టారో చూడండి. అందువల్ల ఈ శాంతియుతమైనటువంటి, ఇంకా శాంతి లేదు అనకండి, మీకు శివుడికి శాంతి ఉంటే ఆయనతో పోల్చి చూసుకోండి మీరు ఎంత అదృష్టవంతులో శివుడి కంటే. అంచేత ఆ సూర్యకిరణాలు మంత్రోపాసన ద్వారా, మననము ద్వారా, మంత్రము అంటే ఉత్తనే జపం చేసుకోకండి, మననం చేసుకోండి, ఉపయోగించుకోవటం నేర్చుకోండి. దీనిని ఉపయోగించుకుని ఆనందమయ కోశము నుంచి మూలాధార చక్రము, అన్నమయ కోశము వరకు వచ్చేటటువంటి ప్రయాణన పంచకోశి సాధన అంటాం మనం. ఈ పంచకోశి సాధన ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే దానికి ధనుర్మాసంలో ఒక కథ చెప్తూ ఉంటాం మనం. తిరుప్పావేలో కూడా ఆ కథ చెప్తూ ఉంటాం. 30 రోజుల కథ అది. మాసాన మార్గశీర్షం, మాసాదవో మార్గశీర్ష మాసం. నేను ఈ మార్గశీర్ష మాసము ఉత్తరాయణానికి కరెక్ట్ గా ముందు వచ్చేటటువంటి నెల. ఆ నెల అయిపోగానే ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుంది. మీరు ఆధ్యాత్మిక జగత్తులోకి అడుగు పెట్టేస్తారు. మీరు పెట్టేసి ఉన్నారు ఇప్పుడు. సూర్యుడి ప్రకారం సూర్యకిరణాలలో మిమ్మల్ని ఆధ్యాత్మిక జగత్తులో ఎత్తేసేటటువంటి కిరణాలు ఉన్నాయి. ఈ ఎత్తేసేటటువంటి కిరణాలను మనం ఎలా ఉపయోగించుకుంటాము, ఏ విధంగా ఉపయోగించుకుంటాము అనేది ఇవాళ మనం నేర్చుకుందాం. మనం పంచకోశి సాధన, దానితో ఆధ్యాత్మిక సాధనలోని 2 స్థాయిలు పూర్తవుతాయి. ఒకటి కుండలిని జాగరణ అనే పేరు చెప్పండి, షట్చక్ర జాగరణ అనే పేరు చెప్పండి. లేదు మీరు ఇతరుల్ని కంగారు పెట్టేయాలి అనుకుంటే దివ్య శ్రవణ స్పర్శ రూప రుచి గంధ సాధన అని పెట్టండి. గందరగోళం పడిపోతారు వాళ్ళు. అబ్బో ఏదో కొత్త సాధన ఉంది, సీక్రెట్ మాత్రం చెప్పకండి, శ్వాసే అని. ఇది చెప్పేస్తే ఇంతేనా అంటారు. అది మాత్రం చెప్పకండి. ఈ పెద్ద సాధన పేరు చెప్పండి. ఏంటి సాధన తెలుసు కదా, దివ్య శ్రవణ స్పర్శ దర్శన రుచి గంధ సాధన నేర్చుకుందామని చెప్పండి. గాయత్రి ఛందస్సు నిత్య జీవితంలో ఎలాగా అంటే అది మాత్రం చెప్పం, దానికి మాత్రం స్పెషల్ ఫీజు ఉంటుందని చెప్పండి. ఇదే ఎంత అద్భుతమైనటువంటి సాధనలు. ఐన్స్టీన్ ని కొంతమంది ప్రెస్ రిపోర్టర్స్ అడిగారు, మేము సైన్స్ లో రీసెర్చ్ చేస్తున్నాం కదా, మేము చేస్తున్నటువంటి రీసెర్చ్ నిజంగా గొప్పదైనటువంటి రీసెర్చ్, చాలా పెద్ద రీసెర్చ్ అని మేము ఎలా గుర్తించగలము అని. అంటే ఆల్ గ్రేట్ థింగ్స్ ఆర్ సింపుల్ అన్నాడు. అన్ని గొప్ప విషయాలు కూడా చాలా సులభంగా ఉంటాయి, సింపుల్ గా ఉంటాయి. ఏది గందరగోళంగా ఉండవు. ఎంత గందరగోళం చేస్తే అక్కడ అంత విషయం ఉండదు. యాజ్ ఎ లెక్చరర్ నాకు తెలుసు, ఎప్పుడైనా నేను క్లాస్కి ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే పిల్లల్ని గందరగోళం చేసి పారేస్తాను. నేను సబ్జెక్ట్ చెప్పను అంటే ఆ రోజు క్లాస్కి ప్రిపేర్ అవ్వలే. క్లాస్కి ప్రిపేర్ అవుతే పాపం వాళ్ళని ఏమి అన్ను, డైరెక్ట్ గా వెళ్తాను, బోర్డు మీద ఈక్వేషన్స్ వేస్తే వాళ్ళకి సుఖం నాకు సుఖం. అంచేత మనం ఆధ్యాత్మిక సాధనలో గందరగోళాలు, ఏం చెయ్యాలి, ఎందుకు చేయాలి అనేటటువంటి గందరగోళం ఎందుకు వస్తుంది అంటే ఏం చేయాలో తెలియక, లేకపోతే దివ్య శ్రవణం దగ్గర నుంచి దివ్య గంధము వరకు ఏమీ చేయక్కర్లేదు. ఈ శ్వాసను అర్థం చేసుకోండి మీరు. ఇవి మీకు లేవు అని కాదు, ఉన్నాయి. ఇవి మీకు శ్రవణము ఉంది, స్పర్శ ఉంది, దర్శనము ఉంది, రుచి ఉంది, ముక్కు వాసన చూడగలదు. వీటి యొక్క సామర్థ్యాన్ని పెంచుకోండి. పెంచుకోవటానికి మీరేం చేయాలి, చెయ్య యొక్క సామర్థ్యం పెరగాలి, ఇక్కడ ఇంత పెద్ద కండ రావాలి అంటే ఏం చేయాలి, ఇలా అంటూ ఉండటమే. తెలిసి అంటాడు, కూలీవాడు కూడా అదే చేస్తాడు రోజల్లా, వాడికి ఇంత పెద్ద కండ రాదు. మీరు చూసి ఉంటారు, వాడికి రాదు కండలు, ఇలాగే ఉంటాడు వాడు. కారణం ఏంటి, మనసు పెట్టి చేయడు వాడు. అబ్బాయి వెదవ పని నాకు తిండి బరువు మహిళగా చూస్తున్నాను అంటాడు. ఇష్టపడి చేస్తాడు వీడు, కండలు పెరుగుతాయి. ఇష్టపడి గాలి పీల్చుకోండి, దివ్య దర్శనాలన్నీ అవుతాయి.
అబ్బాయి అదో బతుకు. ఒకసారి ఒకడికి చాలా పెద్ద ఫీవర్ ఉందిట, 106 ఫీవర్. 106 ఫీవర్ లో కూడా వాడి కుటుంబ పోషణ భారం వాడి మీదే ఉంది. కట్టెలు కొట్టి తెచ్చేవట, కట్టెలు కొట్టి తేవటానికి వెళ్ళాట అడవికి. అడవి వెళ్ళాక అదది ఈ బాధ అంతా నేను భరించలేకుండా మృత్యు వచ్చేస్తే బాగుంది అనుకున్నట్ట. ఎందుకో వాడికి మృత్యువుకి ప్రత్యక్షం అవ్వాలనిపించి వచ్చి కూర్చున్నట్ట. వీడు భయపడ్డాడు. అప్పుడే అనుకున్నాడు మృత్యు వస్తే బాగుందని, కానీ నిజంగా మృత్యు వస్తే భయపడ్డాడు. నిన్నేం పిలవలేదయ్యా బాబు, ఈ కట్టెత్తి నా నెత్తి మీద పెట్టు, నేను తీసుకుపోతానన్నట్ట. నవ్వుకుంటూ వెళ్ళిపోయట. శ్వాస ఎలాగో పీలుస్తున్నాం మనం, 24 గంటలు మనం పీల్చేది శ్వాసే కదా. కొంచెం ఈ విషయం గుర్తుంచుకుంటే, ఏ విషయం ఇందాక మీరు శ్వాస పీలుస్తున్నప్పుడు నేను చెప్పాను కదా 5 భాగాలుగా ఎలా మారుతుంది. 5 భాగాలుగా విశుద్ధ చక్రం దగ్గర ఒకటి, అనాహత దగ్గర ఒకటి, మణిపూరక దగ్గర ఒకటి, స్వాధిష్టాన దగ్గర ఒకటి, మూలాధారం దగ్గర ఒకటి. ఇలా మారితేనే ఈ 5 ఇంద్రియాలు మీకు పనిచేస్తాయి. అలా మారకపోతే పని చెయ్యవు. ఏది కారు ఒక్కటి పెట్టేసి పెట్రోల్ లేకుండా చేసాం అనుకోండి, మీరు కారు దానికండి 2 కోట్లు 3 కోట్లు పెట్టి క్యాంటసార్ ఏంటది రోల్స్ రాయిస్ లో కాఫీ కొనుక్కోండి, దానికి ఉంది. కానీ పెట్రోల్ లేదు, ఏం చేసుకుంటాం, కార్లన్నీ లోపల ఉంటాయి. అలాగే ఈ ఇంద్రియాలు పని చేయాలి అంటే ఇంద్రియాలు ఒకటి ఉంటే లాభం లేదు, ఈ శ్వాస ఉండాలి. కానీ ఇంద్రియాలు ఎప్పుడు పనిచేస్తాయి మీకు, ఇంద్రియాలతో పాటు మనస్సు ఉంటే. మనస్సుకి ఇంద్రియాలకి మధ్య లింక్ బ్రేక్ చేసాం అనుకోండి, మనస్సు లేదు, ఎదురుకుండా టీవీ చూస్తూనే ఉంటారు. టీవీ ఆన్ లో ఉంటుంది చాలా మంది ఇళ్లలో. ఒక్కసారి కబుక్కుని వాళ్ళని అడిగి ఏం చూస్తున్నారని అడగండి, 100కి 90 మందికి అసలు వాళ్ళు ఏం చూశారో తెలియదు. మాట్లాడుతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, ఇంకోటి ఏదో చూస్తే టీవీ మోగుతూనే ఉంటుంది. మరి చూడటం లేదా, వాళ్ళు చూస్తున్నారు కానీ ఏం లేదు అక్కడ, మనస్సు లేదు. అంచేత మన మొత్తం సాధనకి మనస్సు కేంద్ర బిందువు. ఈ మనస్సుని చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోవాలి. మనస్సు అనేటటువంటి ఫ్లూయిడ్, మనస్సు అనేటటువంటి శక్తి. కానీ మనస్సు ఎప్పుడు పనిచేస్తుంది, శ్వాస లోపలికి ఆడుతూ ఉంటే. అంచేతే శ్వాసే మనస్సుగా మారుతుంది అని చెప్తాను నేను. మరి శ్వాసే మనస్సుగా మారితే ఈ మనస్సే మళ్ళా ఎలా మారాలి, 5 కోశాలుగా మారుతుంది. మన శరీరములో చక్రాలుగా, ఏ 5 చక్రాలు, విశుద్ధి చక్రము. ఎందుకు 5 చక్రాలు చెప్పాను నేను, 5 ఇంద్రియాలే ఉన్నాయి కనుక. ఈ ఆజ్ఞా చక్రము, ఈ సహస్రాల చక్రము ఉపయోగపడతాయి పెట్రోల్ లాగా తప్ప, ఇంద్రియాలు మాత్రము 5. అంచేత అనాహత చక్రానికి సంబంధించినటువంటి, విశుద్ధ చక్రానికి సంబంధించినటువంటి, మూలాధార చక్రానికి సంబంధించినటువంటి, స్వాధిష్టానానికి చక్రానికి సంబంధించినటువంటి కేంద్రాలకి సంబంధించిన శరీరాలు 5 శరీరాలు. అంచేత ఈ 5 శరీరాలు మిమ్మల్ని ఏం చేస్తాయి, సెంటర్ గా ఉన్నటువంటి మీరు అనంతంతో లింక్ పెట్టుకుంటారు. ఫ్రమ్ సెంటర్ టు ఇన్ఫినిటీ. ఈ అనంతంతో లింక్ పెట్టుకునేటటువంటి సాధన ఇప్పుడు మనము మహాభారత పరంగా నేర్చుకోవటానికి ట్రై చేద్దాం. మహాభారత పరంలో అనేక సార్లు సూర్యుడి యొక్క చర్చ వస్తూ ఉంటుంది. దూర్వాసుడితో స్టార్ట్ అయింది కదా, మొట్టమొదటి కర్ణుడు పుడతాడు. కానీ అది కరెక్ట్ గా కాదు. మొట్టమొదటి శబ్దం ఎప్పుడు కూడా మనము తప్పుగానే పుట్టుకుంటాం కనుక కర్ణుడిని పక్కన వదిలేస్తుంది. ఆధ్యాత్మిక జగత్తులో కూడా అంతే కదా, మొదటిసారి మనం చేసేటటువంటి సాధనలో కరెక్ట్ గా మనం పట్టుకోలేము. అయితే ఆ సాధనను వదిలేసి మళ్ళా కరెక్ట్ సాధనలోకి వస్తాం. కర్ణుడు చెవి, ఆ చెవి మళ్ళా ఎవరి కొడుకు, సూర్యుడి యొక్క కొడుకే. కానీ ఎటువంటి కొడుకు, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మహాభారతంలో పాత్రల యొక్క ఔచిత్యాన్ని చర్చించటానికి ఇది మహాభారతం మీద రీసెర్చ్ చేసేటటువంటి కేంద్రం కాదు. అంచేత నేను చెప్పినటువంటి విషయాలు సాధన పరంగా మాత్రమే ఉపయోగించుకోండి తప్ప, ఇక్కడ భీష్ముడిని మనం తిడుతున్నావా, ద్రోణుని మనం తిడుతున్నావా, ఎవరిని తిట్టటము లేదు, ఎవరిని మెచ్చుకోవటము లేదు. మన సాధనకి వాడు ఉపయోగపడుతున్నారా లేదా, ఉపయోగపడితే చాలు, ఏదో తెలియదు. అంచేత ఈ కర్ణుడిలో ఉన్నటువంటి చాలా పెద్ద రూపం చూడండి. స్వయముగా సూర్యుడే వచ్చి, నాయన ఇంద్రుడు వచ్చి నీ కవచ కుండలాలు అడిగేస్తాడు. ఆ కవచ కుండలాలు మాత్రం నువ్వు ఇవ్వకు అంటాడు. నీకు రక్షణ అదేను, ఆ రక్షణ మాత్రం పోగొట్టుకోకు అంటాడు. ఎవడొచ్చి అడుగుతాడు, ఇంద్రుడు వచ్చి అడుగుతాడు. ఇంద్రుడు అంటే జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వేదాలలో ఎక్కడైనా సరే ఇంద్రుడు అనేటటువంటి పదము వస్తే
అది మనస్సుకు సంబంధించినటువంటి పదం. అచేత మనస్సు చెప్తుంది ఇది తప్పు మార్గము అని. యూనో సూర్యుడు వచ్చి చెప్తాడు ఇది తప్పు మార్గము, నీ మనస్సు వచ్చి అడిగేస్తుంది నీకు, అంచేత అప్పుడు నువ్వు ఇవ్వకు అని ఇచ్చేస్తాడు తన కవచుకుందల. సాధనా జగత్తులో కూడా మీ సాధన పూర్తిగా పరిపక్వత చెందనంత వరకు ఉపయోగించుకోండి కొన్ని వచ్చిన ఫలితాలు. అంటే ఇప్పుడు చెప్పబోయేటటువంటి సాధన చాలా త్వరితంగా ఫలితాలు ఇస్తుంది. అంత త్వరితంగానూ మీరు మిస్యూజ్ చేసేసుకుంటారు దాన్ని. చాలా జాగ్రత్త. మిస్యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది, అంతకంటే ఏముంది, ప్రమాదం ఏం జరిగిపోదు మీకు. ఓ 100 రూపాయలు నోటు పోతే ఏమైపోయింది, ఏం అవ్వదు. కానీ ఎన్ని రోజులు బాధపడతారో మీరు చూడండి, ఎన్నిసార్లు మీరు చెప్తారో చూసుకోండి దాన్ని. 100 రూపాయల నోటు కంటే ఈ శక్తి చాలా ఇంపార్టెంట్ కనుక దీన్ని అపవ్యయం చేసుకోకుండా ఉండటానికి కర్ణుడి యొక్క చరిత్ర చెప్పబడింది. సాధన ఎలా చేసుకుంటామో చూడండి. కళ్ళు మూసుకుని ఉన్నాం మనం. ముందు అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్నా సాధన చేయిస్తారు. కళ్ళు మూసుకుని ఉన్నాం మనం. ఈ శరీరాన్ని, స్థూల శరీరాన్ని మనము అన్నమయ కోశము అంటాం. కానీ టెక్నికల్ గా ఇది అన్నమయ కోశం కాదు. ఋషులు చెప్పినటువంటి అన్నమయ కోశము ఈ శరీరానికి కంటే సూక్ష్మంగా ఉన్నటువంటి ఈథరిక్ బాడీ అని చెప్తూ ఉంటాం మనం. 72,000 నాడీ సమూహాలు ఉన్నాయి అని చెప్పని. ఈ శరీరంలో ఏమున్నాయి, రక్త నాడులు ఉన్నాయి, రక్తం ప్రసరించేటటువంటి నాడులు ఉన్నాయి. ఏ భాగంలో అయినా రక్త ప్రసరణ ఆగిపోతే తిమ్మిరెక్కుతుంది. ఈ సైకిల్ మీద దాని మీద కూర్చుని వెళ్తూ ఉంటే కాళ్ళు అవి తిమ్మిరెక్కుతూ ఉంటాయి కదా, చాలాసేపు ఇలా కూర్చున్నా. ఆ తిమ్మిరెక్కిపోవడానికి కారణం ఏంటి, రక్త ప్రసరణ జరగకపోవటమే. కానీ ఈ రక్త ప్రసరణ జరగటానికి ఈ శరీరముగానే ఉండటానికి ఉండేటటువంటి కోశాన్ని అన్నమయ కోశము అంటాం. దాంట్లో 72,000 నాడులు ఉన్నాయి. ఈ షట్చక్రాలు ఇవంతా కూడా కొంచెము సూక్ష్మము. కొంచెము మీరు మీ దృష్టిని ఏం చేద్దాం, మనం కాన్సన్ట్రేటెడ్ గా కేంద్రీకృతం చేసి చూడగలిగితే అన్నమయ కోశాన్ని అందరూ చూడవచ్చు. సుమారు 6 అంగుళాల దూరంలో ఉంటుంది. కష్టమేం కాదు, అది మనం చూడమంతే. అది ఇప్పుడు గబుక్కుని ఇక్కడ అడిగాం అనుకోండి, మిమ్మల్ని ఏమి అడగకుండా వెనకాతలు ఎన్ని కిటికీలు ఉన్నాయని మనలో ఎవరైనా చెప్పలేము. చూస్తాను, నేను చెప్పలేను. ఇప్పుడు లెక్క పెట్టి చెప్పాలి ఎన్ని కిటికీలు ఉన్నాయో. కారణం ఏంటి, ఇందాక చెప్పానే, మనస్సు అక్కడ లింక్ లేదు. అలాగే మనకి కోశాలు ఉన్నాయని, ఈ కోశాలను ఉపయోగించుకోవాలి అని మనం మనస్సు పెట్టలేదు కనుక ఉపయోగించుకోలేకపోతున్నాం. దానికి పెద్ద విశేషమైన సాధన అక్కర్లేదు. అదే చెప్పాను ఇందాక. అందుకే దీన్ని మిస్యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అని. మిస్యూజ్ చేసుకోకండి అంటే అదేం పెద్ద ఏం కష్టం. మీకు 200 రూపాయలు ఇచ్చి ఏం చేస్తారు అంటే, నేను వెళ్ళి జూదం ఆడతాను అనొచ్చు, లేదు మంచి పుస్తకం కొనుక్కుంటాను అనొచ్చు. ఏం చేస్తే మాత్రం ఏమవుతుంది, ప్రమాదం ఏం జరగదు. ఇంచేత ఆ మిస్యూజ్ అనే ప్రకారం నేను మిస్యూజ్ చేశానేమో అనకుండా ఉండాల్సింది అన్నమాట. దాన్ని గుర్తించండి, దాన్ని, ఆ శరీరాన్ని. ఇది అన్నమయ కోశములో మీకు 72,000 నాడులు కనిపిస్తాయి. ఈ 72,000 నాడులని గుర్తించడం మొదట్లో చాలా కష్టం కనుక జ్ఞానేంద్రియానికి తీసుకువెళ్ళేటటువంటి నాడులు మీకు చాలా సులభంగా కనిపిస్తాయి. 2 నాడులు ఈ నాభి చక్రం నుంచి చెవుల్లోకి వెళ్తాయి. అప్పుడే చెవులు పనిచేస్తాయి. ఆ శక్తి వెళ్తే తప్ప, నాడులు వెళ్తే తప్ప మనం పీల్చినటువంటి గాలి, మనం పీల్చినటువంటి శ్వాస నాభి చక్రం వద్దకు వెళ్ళి మళ్ళా పైకి వెళ్తాయి. డైరెక్ట్ గా వెళ్ళిపోవి. ఇప్పుడు మనం చేసే ఈటీవీ ప్రోగ్రామ్ హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచి వాడు ప్రసారం చేసిన, హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావు, విజయవాడకి. ముందు శాటిలైట్కి పోతాయి, ఎక్కడో ఉన్న శాటిలైట్కి. అక్కడి నుంచి పోయి మళ్ళా ఎలాగోతే రివర్స్ అవుతాయో, మన శరీరంలో ఉన్నటువంటి అన్నమయ కోశంలో ఉన్నటువంటి ఈ 10 నాడులను గుర్తించండి. ఇదే దశవిధ శబ్దాలుగా మారుతుంది మీకు శ్రవణములో. చేత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్ని కూడా 10. అందుకని రావణాసురుడికి ఎన్ని తలకాయలు ఉన్నాయంటాం మనం, 10 తలకాయలు ఉన్నాయంటాం. ఏ తలకాయని కొట్టేస్తే మాత్రం ఏమైంది, మనస్సు ఉన్నంత వరకు వినిపిస్తూనే ఉంటుంది. అంటే ఇంద్రియాలు పని చేయటానికి కారణం ఏంటి, మనస్సు కరెక్ట్ గా ఉంటే, మనస్సులోని ఇంద్రియాలు పట్టుకునే సామర్థ్యము కరెక్ట్ గా ఉంటే ఇంద్రియాల కల్లే. దాన్ని దివ్యశక్తులు అంటాం మనం. దివ్య శ్రవణము అంటే అర్థం ఏంటి, ఈ చెవులతో వినకుండా మనస్సులో ఉన్నటువంటి చెవులను పనిచేసేటటువంటి పార్ట్తో మనం వింటాం. అర్థమవుతుంది కదా. అంచేత ఈ పైన 10 నాడులు మీకు మొట్టమొదటి కనిపిస్తాయి. సాధనలో కనిపిస్తాయి అంటే ఈ కళ్ళ కనిపించవు. దివ్యం దదామి తే చక్షుః అన్నాడు.
ఇప్పుడు ఇక్కడ నుంచి కరెంటు వెళ్తుందా లేదా అనేది కనిపిస్తుందా లేదా, దానికి మళ్ళా బాహ్య ఉపకరణం ఏదైనా పెట్టి టెస్టర్ అంటాం కదా, ఆ టెస్టర్ని ఏదైనా పెట్టుకు ఉపయోగించి కనిపిస్తుంది. లేదు నాకు టెస్టర్ అది ఏం ఉపయోగించుకోక్కర్లేదు, కరెంటు ఉందా లేదా తెలియాలి అంటే ఏం చేయాలి, మీరు స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగితే కరెంటు ఉన్నట్టు, ఫ్యాన్ తిరగకపోతే కరెంటు లేనట్టు. అలాగే ఈ దివ్య శ్రవణాన్ని మీరు వినగలిగితే అన్నమయ కోశంలో ప్రవేశం అయినట్టు. దివ్య శ్రవణాన్ని వినకలేకపోతే ఇంకా ప్రవేశం జరగలేదు. కానీ ఏమి కంగారు పడకండి, 5 రోజుల్లో ఈ ప్రవేశం వచ్చేస్తుంది మీకు, ఈ యాంగిల్లో ఇప్పుడు నేను చేయబోయే సాధన చేస్తే. కానీ అందులో మీరు ఎంత ఎక్స్పర్ట్ అవుతారు, మీరు కూడా బ్లావెట్స్కి లాగా ఎక్కడో ఉన్నటువంటి దాన్ని చూసి దర్శించగలరా? ఎందుకు దర్శించలేరు? ఆవిడకున్న 5 కోశాలు మీకు ఉన్నాయి, కానీ దానికి కావలసినటువంటి కష్టపడాలి. ఏబిసిడీలు నేర్చుకోవడానికి కొంచెం కష్టపడితే మీరు 1 రోజు 2 రోజులు నేర్చేసుకోవచ్చు. కానీ షేక్స్పియర్ రాసిన ఇంగ్లీష్ అర్థం అవ్వాలి అంటే చాలా కష్టపడాలి మీరు. కానీ ఉపయోగించుకునేవేంటి? ఆ ఏబిసిడీలే, ఆ సూర్యకిరణాలే ఉపయోగించుకుంటాం మనం. అంచేత ఇది మొట్టమొదట అన్నమయ కోశము అంటే ఈ శరీరం అనుకోకండి. ఈ శరీరానికి పైన ఒక లేయర్ 6 అంగుళాల దూరంలో ఉంటుంది. సాయంత్రం పూట సంధ్యా సమయాలలో ఇంకా చాలా స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్, ఈ నల్లటి బ్యాక్గ్రౌండ్ ఉంచమనేది అందుకే సాధనలో. అన్నమయ కోశము చాలా సులభంగా గుర్తించుకోవచ్చు ఎవరి అన్నమయ కోశాలు వాళ్ళు. దాని వైపు చూస్తే అన్నమయ కోశం అయిన తర్వాత ప్రాణమయ కోశము. ఈ ప్రాణమయ కోశము సుమారు 1 అడుగు, అడుగున్నర వరకు ఉంటుంది మనిషికి. ఆరెంజ్ రంగులో ఉంటుంది. అన్నమయ కోశం ఎరుపు రంగు, మూలాధార చక్రము ఇక్కడ నుంచి 1 అడుగు దూరంలో ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. స్వాదిష్టాన చక్రం, రుచి. అందువల్లే సన్యాసాశ్రమంలో మీరు ఎవరింట్లో భోజనం తిన్నా కూడా అది రుచిగానే ఉంటుంది మీకు. వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నా ఆ బట్టలు కనిపించేవి కాదు. 1 అడుగు దూరంలో ఆరెంజ్ కలర్ ఉంటే లోపల నేను ఏం బట్టలు వేసుకుంటే ఏం లాభం? అంచేత ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తులు సన్యాసులు కనుక వాళ్ళు ఎప్పుడూ కాషాయ రంగులోనే కనిపించేవారు. ఇప్పుడు నటన చేయాల్సి వస్తుంది కనుక కాషాయ బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. ఆ తేడా అర్థం చేసుకోండి. అక్కడ పూర్వకాలంలో ఉన్నటువంటి సాధనలకి ఇప్పుడున్న సాధనలకి వచ్చినటువంటి తేడా అది. సన్యాసాశ్రమము స్వాదిష్టాన చక్ర జాగరణ తర్వాత ప్రవేశించాలంటే భౌతిక రుచి పోయింది వాడికి. భౌతిక జగత్తులో రుచి లేదు వాడికి, ఇంకా ఏ అభిరుచి లేదు. అప్పుడు దివ్యమైనటువంటి రుచుల వైపు వాడి మనస్సు వెళ్తుంది కనుక ఈ బాహ్యమైనటువంటి రుచులు ఏవి పని చెయ్యవు కనుక వాడి శరీరం ఏ రంగులో ఉంటుంది? ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఉండి తీరాలి. సన్యాసాశ్రమానికి ఇంకో రంగు మీరు పెట్టడానికి వీలు లేదు. ప్రకృతి యొక్క రంగులు మీరు ఎలా మారుస్తారు? దాన్ని ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవాలి. అంచేత విశుద్ధమైనటువంటి భౌతికతను, అన్నమయ కోశాన్ని మాత్రమే మేము ఉపయోగించుకుంటాము అనేటటువంటి సంస్థలు ఏవైనా ఉంటే ఎరుపు రంగుని ఉపయోగిస్తాయి. ఎవరి గురించి చెప్తున్నానో మనం డిస్కషన్ అక్కర్లే. ఎరుపు రంగు ఎవరు ఎక్కువ ఉపయోగించుకుంటారో చూడండి, వాళ్ళ ఫ్లాగ్స్ చూడండి, వాళ్ళ జెండాలు చూడండి. ఆ ఎరుపు రంగు ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? కేవలము భౌతికత ఉంటుంది, మెటీరియలిజం ఉంటుంది. ఉండక తప్పదు. వాడు తెలుసో తెలియకో ప్రకృతికి అనుగుణ్యంగానే ఉన్నారు కనుకే ప్రచారంలోకి వచ్చింది. వాడు ఎరుపు రంగు తప్ప ఇంకో రంగు ఉపయోగించుకుని ఉంటే ఈ ప్రచారం ఉండేది కాదు. దేని గురించి చెప్తున్నాను అర్థమవుతుంది కదా? కమ్యూనిజం గురించి కానీ, రాడికలిజం గురించి కానీ. ఆ ఎరుపు రంగును ఉపయోగించుకున్నారు. సర్వత్రా ఎరుపు రంగు ఉంది కదా, అన్నమయ కోశం ఏంటి అక్కడ? అంచేత అన్ని చోట్లకి వెళ్తుంది. వాళ్ళ తప్పు రంగు ఉపయోగించుకుంటే బాగుండేది కదా, గొడవ ఉండేది కాదు మనకి. సరే, దాని గురించి ఏం చేస్తామో అది ప్రకృతి నియమాలేవు. కాషాయ రంగు అర్థమైంది కదా? ఈ కాషాయ రంగు అన్ని రకాలైనటువంటి రుచులను ఉపయోగించుకుని జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. మణిపూరక చక్రము, అగ్ని చక్రము. అంచేత బ్రహ్మత్వం వైపు వెళ్ళాలి అంటే భౌతికమైనటువంటి రుచుల మీద, భౌతికమైనటువంటి పదార్థాల మీద అభిరుచి తగ్గాలి కనుక బ్రహ్మచారులకు ఏ రంగు వేస్తాం మనం? పసుపు రంగు బట్టలు వేస్తాం. పసుపు రంగు బట్టలు వేయటంలోని అంతరార్థం ఏమిటి అంటే, నాయన విద్య నేర్చుకుంటున్నప్పుడు చెప్పాను కదా నిన్న, ఆవుదం తాగేట ద్రోణాచార్యుడు యొక్క శిష్యుడు అర్జునుడు ఆవుదం ప్రతిరోజు వేసేది ఆవిడ. తెలియలేదు. ఎప్పుడైతే ఈ రుచి తెలిసిందో ఆ చక్రం నుంచి కింద పడ్డాడు. ఆ చక్రం నుంచి కింద పడితేనే రుచి తెలిసేది. ఇప్పుడైనా చూడండి, మీరు సినిమాకి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇంతిన్ను అత్తిన్ను ఈ బట్టలు అక్కర్లేదు, ఇది మ్యాచింగ్ అవటం లేదు అని ఎవడోడు స్కూల్కి వెళ్ళాలంటేనో ఎక్కడికి వెళ్ళాలంటేనో డ్రెస్సులు వాటి మీద గందరగోళం వస్తుంది. ఈ రుచులన్నీ ఎప్పుడు కావాల్సి వస్తాయి? జ్ఞానోపార్జన మీద దృష్టి లేకపోతే.
అంచేత జ్ఞానోపార్జన మీదే దృష్టి ఉన్న వాళ్ళ రంగు ఎలా ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. ఆ పసుపు వర్ణము బ్రహ్మచారుల యొక్క రంగు. బ్రహ్మచారుల యొక్క రంగు అంటే బ్రహ్మము వైపు చరించే వాళ్ళ యొక్క రంగు అని, పెళ్లి కాని వాళ్ళు అని కాదు అర్థం. ఎవరైనా ఆ రంగులో ఉండవచ్చు. అంచేత ఆ రంగులో ఉన్నటువంటి వాళ్ళకి సహజంగా ఆ రంగు యొక్క ప్రీతి పెరుగుతుంది కనుక ఆహార పదార్థాలలో పసుపు రంగు చర్మము గలటటువంటి పదార్థాలు ఏంటి? ఫలాలు. ఫలాల్లో కూడా ఉన్న తమాషా చూడండి. చేదుగా ఉన్నదైనా, పులుపుగా ఉన్నదైనా, వగరుగా ఉన్నదైనా దాని తొక్క పసుపు రంగులోకి వస్తే తీగ మారుతుంది. ప్రకృతి ధర్మం అది. జ్ఞానము ఉంటే చేదును కూడా మీరు మంచిగా ఉపయోగించుకోవచ్చు అని ప్రకృతి చెప్తుంది. వేప పళ్ళు కూడా పైన పసుపు రంగు వస్తే తీపిగానే ఉంటాయి. ఆ పసుపు రంగు యొక్క గొప్పతనం. ఆ పసుపు రంగు ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళా సూర్యుడి నుంచే వస్తాయి ఈ రంగులన్నీ కూడా, 7 వర్ణాలు. సూర్యుడిని వదిలేసి నేను ఈ సాధనలు చేస్తాను అంటే అట్ట లైట్ వెలిగించుకోను కానీ చదువుతాను, చదవండి, దానికి ఉంది. అసంభవం అది. అంటే సూర్యుడిని వదిలేసి సాధన లేదు. పసుపు రంగు కిరణాలను సూర్యుడి నుంచి డైరెక్ట్ గా మీరు వేరు చేసి పట్టుకోగలిగితే, ఎలా పట్టుకోవటం, వేరు చేయటం అంటే ఎలా? జ్ఞానోపార్జన మీద తృష్ణ పెంచుకుంటే ఆటోమేటిక్ గా పసుపు రంగు కిరణాలే మీ దగ్గరికి వస్తాయి, ఇంకో రంగు రావు. రుచి, దీనివల్ల నాకేం లాభం, నాకేం కోరిక తీరుతుంది అంటే ఏ రంగు వస్తుంది? ఆరెంజ్ కలర్ వస్తుంది. అంచేత మీ కోరికలన్నీ తీర్చేటటువంటి ఒక గురువు ఎవరైనా ఉంటే తన దగ్గర కాషాయ బట్టలైనా వేసుకోవాలి అతను, లేకపోతే తన దగ్గర ప్రకృతిలో ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్తువు ఏముంది? ప్రకృతిలో మీకు ఆరెంజ్ కలర్ కావాలి నిరంతరము. ధూని, అగ్ని. షిర్డీ సాయి సత్సాయి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్తే షిర్డీ సాయి ఆకుపద కాషాయ రంగు బట్టలు కట్టుకోలేదు, కాషాయ రంగు అగ్ని దగ్గరగా ఉంచుకుంటే సత్యసాయి ఏం చేశాడు? ఈ మంటంతా నాకు ఎందుకులే, నేను కాషాయ బట్టలు వేసుకుంటానన్నాడు. కానీ ఆయన కాషాయ బట్టలు వేసుకున్నాడని మనం వేసుకుంటే మనం సత్యసాయి అవుతాం. ఆ జ్ఞానం ఉండాలి. ఆ చక్రాల యొక్క ఆ సూర్యకిరణాలను వేరు చేసే శక్తి ఆయన చూపిస్తున్నాడు కదా. ఆనందమే కోశంలో ఉన్నాడు. మీ ఆనందమే కోశము కూడా అదే, మన అందరి ఆనందమే కోశాలు కూడా అదే. అంచేతే ఈ సాధనని సర్వవ్యాపక సాధన అని కూడా మనం అనొచ్చు. ఇందాక మనం చేసినటువంటి వాయువు పీల్చుకుని వదిలేటటువంటి సాధన సర్వజ్ఞత్వాన్ని ఇస్తే మీకు, ఇప్పుడు మనం చేయబోయేటటువంటి పంచకోశ సాధన సర్వవ్యాపకత్వాన్ని, ఆమ్ని ప్రెజెన్స్ అంటాం దీన్ని. ఇందాక మనం చేసిన దాన్ని ఆమ్నిషియన్స్ అంటాం. సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము రెండు భగవంతుడి యొక్క లక్షణాలు ఈ సాధన వల్ల వస్తాయి. ఇవి సాధన చేయటానికి కావలసిన ఉపకరణాలు మన దగ్గరే ఉన్నాయి. చూడండి దాన్ని ఎలా చేస్తామో సాధన. ఈ పంచకోశ సాధన మొదలెడదాం మనం. ముందు ఆ పాయింట్స్ అర్థం చేసుకోండి. కూర్చుని ఉన్నాం, శ్వాస పీల్చుకుంటున్నాం మనం. ఆ శ్వాస 5 భాగాలుగా విభక్తం అవుతుంది. విజ్ఞానమయ విశుద్ధి చక్రము, శబ్దము, అనాహత చక్రము, స్పర్శ, మణిపూరక చక్రము, రూపము, స్వాధిష్టాన చక్రము, రుచి, మూలాధార చక్రము, వాసన. ఇవి అవుతున్నాయి మనకి, గుర్తిస్తున్నాం దాన్ని. అంటే ఆ పాయింట్స్ మీద మీ శ్వాసను అర్థం చేసుకోండి. ఇలా ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళి ఈ ఆజ్ఞాచక్రం నుంచి విశుద్ధి, ఇవన్నీ వెన్నుపూస మీద ఉన్నటువంటి చక్రాలు. ఇది జరుగుతూ ఈ శ్వాస లోపలికి ఇలా కిందకి దిగుతూ ఉంటే పైనుంచి 3 రంగులు మనకి కిందకు వస్తున్నాయి. మన శరీరంలోకి ప్రవేశిస్తున్న పైనుంచి బ్రహ్మరంధ్రం నుంచి శ్వాస వదిలేస్తున్నారు మీరు. వదిలేస్తున్నప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి 3 రంగులు బయటికి వెళ్తున్నాయి. ఈ సమన్వయమే సైన్స్ అంతా కూడా ఏంటి అంటే సింక్రనైజేషన్. ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ మనం మారుస్తే లోపల ఎన్ని కండెన్సర్స్ మారితే ఈ వాల్యూమ్ మారుతుంది. అలాగే చెప్పినప్పుడు ఇంత గందరగోళంగా ఉంది కానీ అది జరుగుతుంది మన శరీరంలో. ఒక మనిషి ఒక చిరునవ్వు నవ్వాలి అంటే 333 మజిల్స్ కదలాలి అంటాడు. మనం చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాగా. సైంటిస్టులు చెప్తే ఓహో 333 అనుకుంటున్నాం. అనుకోలేదు. చిరునవ్వు నవ్వలేరా మీరు? నవ్వుతున్నారు ఇప్పుడు. కానీ ఏ 333 నాకు తెలియదు ఇప్పుడు. ఎక్కడ లెక్క పెట్టుకునేది 333. అందువల్ల
మీరు ఆ గందరగోళంలో పడిపోకండి. ఇది ఆ గుర్తంతా ఉండటం లేదు అని మీకు గుర్తు ఉన్నా ఉండకపోయినా జరిగేది అదే. కొంచెం దాన్ని గమనించండి, అంతే, శ్రమ పడకండి. అంచేత శ్వాస లోపలికి వెళ్తుంది, 5 ఆజ్ఞా చక్రం నుంచి కింద 5 చక్రాలుగా మారుతుంది. ఈ లోపల ఏం జరుగుతుంది? మీరు శ్వాస ఇలా జరుగుతూ ఉంటే పైనుంచి 3 కిరణాలు, మధ్యన నీలము, మనకి కుడివైపు ఎరుపు, మనకి ఎడం వైపు పసుపు కిరణాలు కిందకి దిగుతున్నాయి. అవి మన కిరణాలు ఎలా కిందకి దిగ్గానే మధ్యన ఇడ సుషుమ్న, వెనకాతల ఎడం వైపు ఇడ, ఇటువైపు పింగళగా మారిపోతాయి అవే. ఇప్పుడు ఎర్ర గ్లాసులోంచి సూర్యకిరణాలు ఇలా వెళ్తే ఇటువైపు నుంచి బయటకు వస్తే ఎర్రగా ఉంటాయి. ఎక్కడ మారింది ఎర్రగా? అది ఏ క్షణంలో మారింది? ప్రవేశించగానే మారిపోతుంది. మీరు బ్రహ్మరంధ్రంలోకి దిగిన మరుక్షణము 3 నాడులుగా మారుతోంది. అది ముందే మార్చేసుకోండి అంటున్నాను నేను. అది గంగావతరణ కథ, భగీరథుడి యొక్క గంగావతరణ కథ. భగీరథ ప్రయత్నం చేయటం అంటాం దీన్ని. ఆ ప్రయత్నం ఇదే. శివుడు తన జటాజూటం మీద దింపుకున్నాడు అన్న ఇదే అర్థము. అంచేత దీన్ని అర్థం చేసుకోండి మీరు. బయట ఎక్కడో గంగావతరణ జరిగితే లాభం లేదు, మనలో జరగాలి గంగావతరణ, మన కలశంలో జరగాలి గంగావతరణ. అంచేత శ్వాస లోపలికి వెళ్తుంది, 5 ఆజ్ఞా చక్రం నుంచి 5 చక్రాలుగా మారింది. ఇక్కడ నుంచి నీలము, ఎరుపు, పసుపు, కుడివైపు ఎరుపు, ఎడమవైపు పసుపు కిందకలాగా ఇడ, పింగళ, సుషుమ్న నాడు ద్వారా కిందకి దిగింది. శ్వాస చక్రాలుగా మారింది, సూర్యకిరణము నాడులుగా మారింది. ఆ డిఫరెన్స్ గుర్తుంచుకోండి. మారింది. ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? శ్వాస కూడా మూలాధారం వరకు వెళ్ళింది, ఈ కిరణాలు మూలాధారం వరకు వెళ్ళింది. శ్వాస బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అదే మార్గంలో వస్తుంది కదా శ్వాస. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ నుంచి బయటకు వచ్చేస్తుంది. అది బయటకు వచ్చేస్తున్నప్పుడు మళ్ళీ 3 రంగులుగా బయటకు వస్తుంది. మధ్యన నీటి రంగు, ఇటువైపు కుడివైపు ఏమో ఎరుపు, ఎడమవైపు పసుపు. ఇది చేసుకుంటూ ఇది సమన్వయం చేసుకోవాలి. ఈ 3 సమన్వయాలు ఉన్నాయి కదా, శ్వాసది, రంగులది, పంచకోశాలది. ఈ 3ంటిని కలిపి గాయత్రి సాధన అంటాం మనం. ప్రకృతిలో జరిగే ఈ గాయత్రి సాధన చేయకుండా, అందుకే 5 ముఖాలు పెడతాం గాయత్రికి. ఇది చేయకుండా గాయత్రి మాతకి మీరు ఎన్ని ఆహారాలు వేస్తే ఏం లాభం బొమ్మకి? ఆ బొమ్మలో ఉందా గాయత్రి? బొమ్మలో లేదు గాయత్రి. గాయత్రి అనేటటువంటి బొమ్మ మన శరీర విజ్ఞానాన్ని తెలుపుతుంది. ఇప్పుడు స్కెలిటన్ అది చూపించి ఆపరేషన్ అది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చూపిస్తారంటే ఆ బొమ్మలో ఉందా? హృదయం అదే బొమ్మలో లేవు, మనలో ఉన్నాయి. మనలో ఎలా ఉన్నాయో మనకి తెలియదు కనుక ఆ దేవతా స్వరూపాలుగా మనం వాటిని చిత్రీకరిస్తున్నాం. ఇదే అర్థం చేసుకోండి. ఇక్కడ అవే రంగులు వస్తూ ఉంటాయి ఎప్పుడూ, ఆ నీలము, ఎరుపు, పసుపు పైన ఎక్కడైనా అదే వస్తుంది. ఆర్టిస్ట్కి తెలియకపోతే కొంప ముంచాడేవాడు, రంగులు మార్చేస్తాడు వాడు. అది ఇప్పుడు కొంప మొదలబోతుంది, అందుకని ఇంత తొందరపడుతున్నాం. కనీసం ఈ 3 మనం గుర్తుంచుకుందామని. త్రిపదా గాయత్రి అంటే ఈ సాధన. ఇంచేత మొట్టమొదటి ఒక 2 నిమిషాలు ఈ సింక్రనైజేషన్ చేసుకోండి, తర్వాత పంచకోశానికి వెళ్దాం. శ్వాస లోపలికి వెళ్ళి 5 చక్రాలుగా మారుతుంది. బ్రహ్మరంధ్రము నుంచి నీలము, ఎరుపు, పసుపు కిందకి మూలాధారం వరకు దిగుతుంది. శ్వాస వదులుతూ ఉంటే శ్వాస మళ్ళా చక్రాల మీదుగా పైకి వస్తుంది. ఇక్కడ నుంచి 3 రంగులుగా బయటికి వెళ్ళిపోతుంది. ఒక సింక్రనైజేషన్. శ్వాసకి దానికి డీప్ బ్రీదింగ్ వద్దు, సహజంగా ఉండండి. ఏమి మీరు ప్రయాసపడవద్దు, చాలా సహజంగా ఉండండి. అది జరుగుతోంది మన శరీరంలో. మీరేమి చేయొద్దు. చేయొద్దంటే ఈ భావన చేసుకోండి. మనసు మనం ఎక్కడికో పంపించేయకండి. శ్వాస 5 చక్రాలుగా కిందకి దిగుతుంది. బ్రహ్మరంధ్రము నుంచి 3 రంగులు కిందకి దిగుతున్నాయి. మూలాధారం వరకు వెళ్ళిన తర్వాత శ్వాస మెల్లిమెల్లిగా 5 చక్రాలను దాటుకుంటూ బయటకు వచ్చేస్తుంది. దానికి చెప్పాను కదా నేను, ఓం మన కింద దిగుతుంది, ఓ స్వహ అని బయటకు వచ్చేస్తుంది. ఇంక పెట్టుకోండి. ఒక్క 2 నిమిషాలు చేయగానే పంచకోశ సాధనలోకి వెళ్ళిపోదాం.
ఇది మనసులో అనుకోండి. ఎందుకంటే పైకంటే శ్వాస కుదరదు, వదలలేరు పైకంటూ, పీల్చుకోలేరు పైకంటూ. కళ్ళు మూసుకునే ఉండండి. ఈ భావన ఇలా చేసుకుంటూ మనం కూర్చున్న శరీరం చుట్టూ 6 అంగుళాల దూరంలో రౌండ్గా మన శరీరం అంతటా కూడా 6 అంగుళాల దూరంలో ఎరుపు రంగుగా ఒక పొర ఏర్పడుతోంది అన్నమయ కోశం. శ్వాసని ఇలా పీల్చుకుంటూ 3 రంగులు కిందకి దింపుకుంటూ బయట పంపించుకుంటూ మన శరీరానికి 6 అంగుళాల దూరంలో అన్నమయ కోశమే ఏర్పడుతోంది. ఏర్పడి ఉంది, ఏం గుర్తిస్తున్నారు దాన్ని మీరు? ఒకవేళ శ్వాసను దాన్ని చేయడం కష్టంగా ఉంటే పంచకోశాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు మన శరీరము కూర్చున్న దాని చుట్టూ 6 అంగుళాల దూరం వరకు ఎరుపు రంగు పొర. ఆ అంగుళాల పొర నుంచి 1 అడుగు దూరం వరకు ప్రాణమయ కోశము కాషాయ రంగు. రిలాక్స్డ్ గా ఆలోచించండి. 1 అడుగు దూరం వరకు కాషాయ రంగు, 6 అంగుళాల దూరంలో ఎరుపు, ఎరుపు తర్వాత కాషాయము, 6 అంగుళాల దూరం వరకు మన శరీరము చుట్టూ. శరీరము చుట్టూ అంటే మనం కూర్చున్న నేలలో కూడా చుచ్చుకుపోతున్నాయి. సూర్యకిరణాలు చుచ్చుకుపోవటానికి నేల అడ్డు కాదు. అంచేత మీరు ఒక కోడిగుడ్డులో కూర్చుని ఉన్నారు, రంగుల కోడిగుడ్డులో. అలాంటి కోడిగుడ్డులోనే ఈ సంపూర్ణ సృష్టి ఉంది కనుక దీన్ని బ్రహ్మ అండము అన్నారు. ఆ వర్డ్ యూజ్ చేయడానికి కారణం అది. ఆ కోడిగుడ్డు ఆకారంలో చుట్టూరా ముందు 6 అంగుళాల దూరంలో ఎరుపు రంగు కోడిగుడ్డు, 1 అడుగు దూరం వరకు వైశాల్యంలో కాషాయ రంగు కోడిగుడ్డు, సుమారు 10 అడుగుల దూరంలో వరకు మన శరీరం నుంచి చుట్టూరా పసుపు రంగు కోడిగుడ్డు. ఎరుపు, కాషాయము, పసుపు. దీనినే వేదాలలో హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపీతం ముఖం. ఒక స్టేజ్కి వచ్చాం అన్నమాట పసుపు రంగు వరకు. అది అడుగుల దూరం వరకు కోడిగుడ్డు ఆకారాన్ని ఊహించండి. అందరూ అందులో కలిసిపోతాం. పక్క వాళ్ళందరూ కూడా ఒకళ్ళే మనోమయ కోశము, ఇంకోళ్ళ మనోమయ కోశము కలిసిపోతుంది పసుపు రంగులో. ఆ కలిసిపోవటం వల్లనే అర్థం అవుతుంది మనకి మాటలు. పదహారు అడుగుల దూరం వరకు వెళ్దాం. ఇంకా కోడిగుడ్డు ఆకారం పైన కింద అంతా భూమిలోకి కూడా చుచ్చుకుపోనే ఉంటుంది. దాన్ని ఆకుపచ్చ రంగు విశాలంగా 16 అడుగుల దూరం వరకు వ్యాపించండి. విజ్ఞానమయ కోశం అంటాం ఈ ఆకుపచ్చ రంగుని.
దాని తర్వాత ఈ అనంత విశ్వములో ఆకాశం వరకు వ్యాపించి ఉన్న ఆనందమయ కోశము. ఈ ఆకాశం అంతా కోడిగుడ్డు ఆకారంలో మన చుట్టముట్టి ఉంది. అనంత విలీన ఆకాశం అంతా కూడా మన ఆనందమయ కోశమే. ఆ సర్వవ్యాపకత్వం శరీరంలోంచి ఈ 5 కోశాలు చూసుకోండి. 6 అంగుళాల దూరం వరకు ఎరుపు రంగు అండము అన్నమయ కోశము. 1 అడుగు వరకు కాషాయ రంగు గుడ్డు ప్రాణమయ కోశము. 10 అడుగుల వరకు పసుపు రంగు మనోమయ కోశము. 16 అడుగుల వరకు ఆకుపచ్చని గుడ్డు విజ్ఞానమయ కోశము. ఆ తర్వాత నీలపు రంగుతో సర్వము వ్యాపించి ఉన్నటువంటి అనంత విలీన నీలాకాశము ఆనందమయ కోశము. ఇది మన 5 కోశాలు. అది అలా గమనించుకుంటూ ఉండండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి నీలమైన ఆకాశము. అక్కడి నుంచి అలాగా మన శరీరం నుంచి 16 అడుగుల దూరం వరకు ఆకుపచ్చని విజ్ఞానమయ కోశము. 10 అడుగుల దూరం వరకు మనోమయ కోశము. 1 అడుగు దూరం వరకు కాషాయ రంగు ప్రాణమయ కోశము. 6 అంగుళాల దూరం వరకు అన్నమయ కోశము. రివర్స్ 6 అంగుళాల దూరం వరకు ఎర్రని అన్నమయ కోశము. 1 అడుగు దూరము కాషాయ రంగు ప్రాణమయ కోశము. 10 అడుగుల దూరము మనోమయ కోశము. 16 అడుగుల దూరము విజ్ఞానమయ కోశము. అనంత విలీన నీలాకాశము ఆనందమయ కోశము. స్పందన వైబ్రేషన్, సంకోచ వ్యాకోచాల ప్రక్రియ పంచకోశ జాగరణలో ముఖ్యం. అలా విలీన ఆకాశము మళ్ళా మీ అన్నమయ కోశము స్పందన. తొందర ఏం లేదు, ముందుగా గమనించుకోండి అంతే, రిలాక్స్డ్గా. మీరు ఎలా కదిలినా కోశాలు ఏం కదలో, హాయిగా కదలండి. కోడిగుడ్డులో ఉన్నారా, మీరు కదిలితే ఆకాశం ఏం కదులుతుంది? సో నో ప్రాబ్లం. భావన చెదరనివ్వకండి. స్పందన ఎరుపు, కాషాయము, పసుపు, ఆకుపచ్చ, నీలాకాశము. నీలాకాశము, ఆకుపచ్చ, పసుపు, కాషాయ రంగు, ఎరుపు. ఈ స్పందన ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్. మొత్తము సాధన రహస్యం అందులో ఉంది.
సంకల్ప వికల్పాలు, వైబ్రేషన్, సంకోచ వ్యాకోచాలు ముఖ్యం ఈ సాధనలో. ఒక్క 2 నిమిషాలు చేద్దాం. మీరు కళ్ళు తెరవండి. ఈ సాధన రాత్రి పడుకునేటప్పుడు చేస్తే చాలా మంచిది. పడుకునే నిద్రలో మనసు మీద పడుకుని ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్ అనంతమైన వాయువు అందులో ముందు ఓంకారం చేసి పడుకుంటాం. ఓంకారం కూర్చొని చేయమన్నాను, మీకు గుర్తుందేమో. పడుకుని చేయండి. పడుకున్న మానవ శరీరము దేవాలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. దేవాలయం యొక్క వాస్తు మానవ శరీరాన్ని యొక్క పడుకున్నప్పుడు ఉండేటటువంటి స్వరూపానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. గుర్తించండి. ఈసారి దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు గుర్తించడానికి 2-3 టిప్స్ చెప్తాను నేను. దేవాలయంలో గోపురం కడతాము. మనం పడుకుని ఉంటే కాళ్ళు పైకి ఉంటాయి కదా, ఈ కాళ్ళల్లో 10 వేళ్ళు ఉంటాయి. మీరు గోపురాలు చూడండి, 10 ఉంటాయి అక్కడ. ఆలయ గోపురం మీద ఏమంటారు దాన్ని, గాలి గోపురం ఉంటాయి కదా, దాని పైన చూడండి 10 ఉంటాయి. తప్పే 5 ఉంటాయి వాళ్ళ వీలును బట్టి. 5 10 మీకు ఆ సంఖ్యలో అర్థం తెలుసు కదా. 5 ప్రాణాలకు ప్రతీకగా చేసుకుంటే 5 ఉంటాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకి ప్రతీకగా చేసుకుంటే ఆ దేవాలయాన్ని 10 ఉంటాయి. అంతకంటే ఎక్కువ తక్కువ ఉన్నాయనుకోండి, మనంటే అర్థం ఏంటి అంటే దేవాలయానికి శరీరానికి మధ్య ఉన్నటువంటి సంబంధం గుర్తించకుండా కట్టాము అని అర్థం. కానీ అలా తక్కువ ఉండవు. అది నేను చాలా చోట్ల చెక్ చేసుకున్నాను. ఇది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. దాని తర్వాత ఎక్కడ నంది విగ్రహాన్ని పెడతాము శివాలయంలో, ఎక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెడతాము, లేకపోతే ఎక్కడ అయితే మనము గర్భగుడికి ఎదురకుండా ఒక శక్తిని ప్రతిష్టాపన చేస్తాం మనం, అది నాభి. మన శరీరంలో ఉన్నటువంటి నాభి. హృదయము గర్భగుడి. ఆ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు గుర్తించాలి. దేహో దేవాలయ ప్రోక్త విభూత సనాతన. ఈసారి మీరు గుడికి వెళ్తున్నప్పుడు ఆ సంబంధాన్ని గుర్తించండి. ధ్వజస్తంభం దగ్గరే బలిపీఠం ఉంటుంది. సమాన వాయువు దగ్గర, ఆ పిండం దగ్గర మనలో ఉన్నటువంటి కామ క్రోధ అరిషడ్ వర్గాలను బలి ఇచ్చాక కానీ గుడి లోపలికి వెళ్ళకూడదు. మీరు కనీసం అప్పుడైనా. నేను మిగతా చోట్ల నేను కనుక గుడికి వెళ్ళొద్దు, అమ్మయ్య మాస్టారు బతికించారు, ఇన్నాడు నాకు వంట దొరకలేదు, గుడికి వెళ్ళకూడదని. ఇప్పుడు మీరు చెప్పారు, నాలో కోపం పోయాక వెళ్తాను అంటే అది పోయేది లేదు, మీరు గుడికి వెళ్ళేది లేదు. కానీ మీరు మర్చిపోతున్నారు, గుడిలో ఏం లేదు, ఉన్న భగవంతుడు ఇక్కడ ఉన్నాడు.
ఈ శరీర శాస్త్రాన్ని ఉపయోగించుకుని మొత్తం ఆలయ నిర్మాణం జరగాలి. జరుగుతూనే ఉంటుంది. నాకు కథ నేను దాని మీద రీసెర్చ్ చేయలేదు. చూడండి మీరు, శాస్త్రాలలో దేవాలయానికి దేహానికి ఉన్న సంబంధం ఇలా వివరించబడి ఉన్నది. దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంచేత పడుకున్నప్పుడు ఈ పంచకోశ సాధన చేస్తే మీకు చాలా లాభాలు. ఒకటి, మిగతా గందరగోళాలు ఏమి ఉండవు. ఈ స్పందన వల్ల ఒక విధంగా మాలిష్ చేస్తూ ఉంటే ఏ విధంగా నిద్రపడుతుందో మీకు కరెక్ట్ అదే ఫీలింగ్ వస్తుంది. మీకు ఏంటి, ఆకాశం వరకు మీరు ఎక్స్పాండ్ అయిపోతారు. మళ్ళా మీ శరీరం ఎక్స్పాన్షన్, స్పందన ప్రక్రియ. ఇది మీరు గుర్తుంచుకున్న తర్వాత ఇదంతా కూడా కలిపితే అశ్విని సూక్తం అవుతుందని గుర్తుంచుకోండి. ఇంతవరకు మనం చేసిన గందరగోళం అంతా కూడా ఋషులు చెప్పిన అశ్విని సూక్తాన్ని దాటి వెళ్ళలేకపోతున్నాం. అశ్విని సూక్తాలు 7 రకాలుగా ఉన్నాయి వేదాలలో. అందుకే మళ్ళా తిరిగి మనం వేదాన్ని పట్టుకోగలిగితే నిత్య జీవితానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చేసింది ఏది మీకు ఉపయోగపడదు చెప్పండి? ఈ విధమైనటువంటి సాధనలు చేసుకున్నటువంటి వ్యక్తి పక్క వ్యక్తి కంటే ఖచ్చితంగా చాలా శ్రేష్టత్వాన్ని పొందుతాడు.